హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి అయితే నేనైతే రేషన్ బియ్యం అయితే ఇదిగో జల్లెన్న అయితే పడుతున్నా. రేషన్ బియ్యం 3 నెలలకు కలిపి ఒకేసారి ఈ నెలనైతే పంపించేసారు. దీంట్లో కొంచెం సన్నగా ఉష్కి అలాగే మెరుగలు నూకలు అయితే ఉన్నాయి. ఇలా అంటే కిందికి నూకలు వస్తాయి, అలాగే సన్నటి ఉష్కి వస్తుంది. ఇట్లా పైన ఏమో మెరుగలు వస్తాయి. జల్లెడ పడితే పైకి ఇలాంటి మెరుగలు అయితే వస్తాయి. మెరుగలు అంటే తెలియని వాళ్ళకైతే చెప్తున్నా ఫ్రెండ్స్, వడ్లిత్తు అన్నది ఒక్కొక్కటి మిషన్లో పడది కావచ్చు. ఇవి మెరుగలు అయితే వస్తూ ఉంటాయి, వడ్లిత్తులు ఇవి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, మెరుగలు అంటే తెలియదా మాకు, నువ్వు చెప్పుడు అవసరమా అని కొందరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. జల్లెడ పట్టడం అయితే నాకైతే పెళ్ళికి ముందు అయితే రాదు. పెళ్ళైన తర్వాత అలా ఇలా అన్నట్టు జల్లెడ పట్టడం అయితే నేర్చుకున్నా. అప్పుడప్పుడు పడుతూ ఉంటా. ఎక్కువ శాతం అయితే మా అత్తమ్మనే చేస్తుంది బియ్యం అయితే. నాకైతే జల్లెడ పట్టడం కరెక్ట్గా రాదు, ఏదో వచ్చి రాని పని అయితే. మా అమ్మ అంటుండే, పెళ్ళి కాకముందు అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని పనులు నేర్చుకుంటేనే తర్వాత ఇబ్బంది కాదు, అత్తగారింటికి పోయిన తర్వాత అన్ని పనులు మనమే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేది. కానీ మనం వింటామా? చెప్పిన మాట అస్సలు వినం. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు నేర్చుకోకపోతే అన్ని పనులు అని. ఇప్పుడు అర్థమవుతుంది. కనీసం మన పిల్లలకైనా కొన్ని పనులు అయితే నేర్పియాలి. అవునా కాదా? కామెంట్ చేయండి. ఇదిగో ఇలానైతే పడుతున్నా. మనం కరెక్ట్గా పడుతున్నానా లేదా మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం, బియ్యంలో అయితే ఇట్లాంటి కనిపిస్తున్నాయా, కొంచెం ఉబ్బినట్టుగా నానినట్టుగా అదో రకంగానైతే వచ్చినాయి. మీ రేషన్ బియ్యంలో కూడా ఇలానే వస్తున్నాయా? కామెంట్ చేయండి. వెరైటీగా వింతగా అనిపిస్తున్నాయి నాకైతే బియ్యం. సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కదా రేవంత్ రెడ్డి, అందరూ అయితే తీసుకొచ్చుకుంటారు. 3 నెలలకు ఒకేసారి వర్షాలు పడతాయి అని చెప్పేసి అయితే ఒకేసారి వంచారు. ఈ జల్లెడ పట్టుడు అమ్మ వాళ్ళు అయితే ఎలా ఎదురేమో. మా చిన్న తనంలో అయితే అమ్మనైతే బియ్యం పట్టించుకొచ్చినాక మొత్తం ఒక 5-6 క్వింటాల బియ్యం ఒక 2 డేస్లోనే మొత్తం కంప్లీట్ చేసేది. మళ్ళీ వర్షాలు పడితే పనులు ఉంటాయని చెప్పి వర్షాకాలం రాకముందే బియ్యం పట్టుకోవడం, పప్పులు ఇసురుకోవడం, అలాగే తొక్కులు నిల్వ పచ్చళ్ళు పెట్టడం, అలాంటివి అయితే ఊరగాయలు వరుగులు చేయడం అట్లాంటివి అయితే చేసి పెట్టుకుందరు. అప్పుడు సిలిండర్లు లేకపోతుండే, ఇంకా పాతకాలంలో సిలిండర్లు అయితే లేకపోతుండే. సిలిండర్లు లేకముందు అయితే మా పల్లెటూర్లలోనైతే పొయ్యిల కట్టెల కాడికి వెళ్ళి ముందే తెచ్చుకొని కొట్టుకొని టప్పేసి పెట్టుకుందరు పొయ్యిల కట్టెలు. అప్పటి కాలమే బాగుంటుండే. నాకైతే ఇప్పటికంటే అప్పుడే మంచిగా అనిపించింది. మీరేమంటారు? కామెంట్ చేయండి.